హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు రాసన్ ఫిలిమ్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం దేవర కళ్యాణ్ రామ్ సమర్పణలో యోసోద ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై కొరటాల శివ తెరకెక్కించిన దేవర పార్ట్ 1 ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేను నాగేష్ గారు కలిసి ఈరోజు ఆ సినిమా చూసామండి. దానిపై మా ఒపీనియన్ మీకు చెప్తాము. హలో నాగేష్ గారు. హాయ్. దేవర పార్ట్ 1 చూసాం కదా, మీకు ఎలా అనిపించింది దేవర? ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళాను, కాస్త నిరాశపరిచిందని చెప్పాలి. నాకు ఈ సినిమా బేసికల్గా ఎంచుకున్న స్టోరీ కానీ ప్లాట్ అట్ ద సేమ్ టైం ఇది చాలా బాగుంటుంది. బట్ సినిమా చిత్రీకరించే దీంట్లోనూ స్క్రీన్ ప్లేలో మాత్రం చాలా వరకు కొంచెం ఆ సబ్స్టెన్స్ ఏదో మిస్ అయిందండి సినిమాలో. యాక్చువల్గా నా ఒపీనియన్ ఇది. కానీ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చేయడం మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఈ దట్టు సైఫ్ అలీ ఖాన్ గారు చాలా బాగా చేశారు. కానీ ఇంకా బాగా ఉపయోగించుకోవాల్సింది డైరెక్టర్ కానీ కథలో ఇంకొంచెం చేసుకుండాల్సింది. బేసికల్గా ఫస్ట్ ఒక సీన్ ఉంటుందండి ఈ సినిమాలో, టార్క్తో చేసే ఫైట్ని మనం రీసెంట్గా ఎన్టీఆర్ గారిని టైగర్తో ఫైట్ చేసింది RRRలో మనం చూసాం. ఆ పర్టికులర్ సీన్లో ఎంత ఎమోషన్ ఉంటుంది అసలు, మనకి అసలు గూస్ బంప్స్ వచ్చేలాంటి ఒక మూమెంట్స్ ఉంటాయి ఆ చిన్న ఆ ఫైట్ వన్ అండ్ వన్ ఆ ఫైట్లో. ఈ సినిమాకి వచ్చేసరికి ఏదో టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఏవో విజువల్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏదోలా ఉంటుంది. ఇట్ ఈజ్ ఎనీ అంటే పర్పస్ కూడా ఏం అనిపించదు. ఎన్టీఆర్ లాంటి ఒక అంత పవర్ఫుల్ యాక్టర్ని ఎక్కడో సరిగా వాడుకోలేకపోయినా. ఇంకా కథ కూడా ఏం కొత్తగా ఉండదు అందులో. అయితే మనకు ఆల్రెడీ ట్రైలర్లో చూపెట్టిన కథనే ఉంటుంది. దేవరా అనే ఒక అతను ఉంటాడు, అక్కడ ఎర్ర సముద్రం అని ఒక 4 గ్రామాలు ఉంటాయి. అక్కడ జరుగుతున్న అన్యాయాలను ఈయన ఎదురెళ్తుంటాడు. అక్కడ అంటే సేమ్ ట్రైలర్లో చెప్పినట్టు అక్కడ ఎవరికి భయాలంటూ ఏముండవు. అలాంటి ధైర్యంగా అంటే ఎలాంటి భయాలు లేకుండా ఉండే వ్యక్తులకు భయం ఎక్కువ, అంటే భయం కూడా ఉండాలి, ఎక్కువ ధైర్యం కూడా మంచిది కాదని చెప్పేసి వాళ్ళకి అంటే ధైర్యంగా దేవర వాళ్ళకి ఎదురెళ్తుంటాడు అన్నమాట. ఇదే పాయింట్ దేవర ఒక చోట అయిపోయిన తర్వాత అంటే ఇక సెకండ్ హాఫ్ నుంచి వెళ్ళి నెక్స్ట్ వర వస్తాడు. కానీ ఆ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి చోట్ల కూడా అంటే సీన్స్లోనూ లేకపోతే పర్టికులర్ దీంట్లోనూ సబ్స్టెన్స్ అంటే ఓ పర్పస్ కానీ ఒక ఎమోషన్ కానీ లేనప్పుడు అతను ఎంత పర్ఫామ్ చేసినా సరే అది అడవి కాచిన వెన్నెల్లాగా అయిపోతుందేమో అనిపించేలాగా ఉంటుంది. తెరపై పండలేదంటారు. ఖచ్చితంగా పండలేదండి. అదైతే మోస్ట్ డిసప్పాయింటింగ్ నాకైతే ఆ విషయానికి వచ్చేసరికి. జాన్వీ కపూర్ గురించి చెప్పండి. జాన్వీ కపూర్ గారు యాక్చువల్గా ఇంటర్వెల్ తర్వాత కనిపిస్తారండి స్క్రీన్ మీద. సో డిసప్పాయింటింగ్ అది. తనకి కూడా చాలా పరిమితమైన పాత్ర ఈ ఫస్ట్ పార్ట్లో, ఏం సెకండ్ పార్ట్లో ఎంత ఉంటుందో మనకు తెలియదు. దట్టు తనకి కొత్త పాత్ర అయితే కాదు నాకు. ఎందుకంటే శ్రీదేవి గారి డాక్టర్గా ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారంటే సరికి ఆమె స్క్రీన్ పైన ఆమెని కేవలం అంటే ఒక హీరోని వెంటపడే ఒక అమ్మాయిలాగా మాత్రమే చూపించే పాత్ర. ఇంకోటి సైఫ్ అలీ ఖాన్ మంచి పర్ఫార్మెన్స్. ఆయన మొదటి నుంచి ఆయన పాత్రలోనే ఉంటాడు. ఓకే, ఆయన పాత్రలోనే ఉంటాడు. అతనికి తెలుసు అంటే దేవరా తను సమూజ్యులు అయినప్పటికీ అదే ఊళ్ళో ఉన్నప్పుడు కూడా ప్రతిసారి దేవరనే గెలుస్తున్నాడు, ఇప్పుడు కూడా దేవరా కిందనే పనిచేస్తున్నాను అనే ఒక ఖచ్చితంగా మనకి అతనికి ఉంటుంది. సెకండ్ పార్ట్లో ఇంకా ఏం చెప్తారో లెట్స్ సీ. కానీ ప్రిడిక్టబుల్గా ఉందండి స్క్రీన్ ప్లే అంతా ప్రిడిక్టబుల్గా ఉంది. సీన్స్ కూడా మనం ఊహించవచ్చు చాలా వరకు. సీన్స్ అంటే ఒక సీన్ తర్వాత ఏం జరగబోతుందో ఈజీగా అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మ్యూజిక్. అనిరుద్ధ్ మనకి ఈ సినిమాకు బిగ్ అసెట్ అనుకుంటున్నాము ఫస్ట్ నుంచి వెళ్ళి. మీకు మ్యూజిక్ BGMs కానీ సాంగ్స్ కానీ ఎలా అనిపించాయి? అంటే ఇంకో మాట చెప్తానండి, అసలు విషయమే సత్తా లేనప్పుడు బీజంతో లేపుతుంటే ఎలా ఉంటుందంటే అది అంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అఫ్కోర్స్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మ్యూజిక్ గురించి మనకి తెలియంది కాదు. అలాగని ఈ సినిమాకి ఏమైనా కొత్త కైండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమాని ఎలివేషన్ చేసేలాగా ఉంది అనుకుంటే అంతేం అనిపించలేదు నాకు. ఇంకా దేవర సినిమాలో ఇంకేమైనా సాంకేతిక అంశాల గురించి చెప్పాలనుకుంటే రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ అఫ్కోర్స్ అవుట్ స్టాండింగ్ విజువల్స్ ఇచ్చారండి ఆయన అయితే. అసలు ముఖ్యంగా ఆ యాంబియన్స్, ఇప్పుడు అదేదో ఆ కొండ పక్కన ఉన్న 4 ఊళ్ళో ఉన్న ఎర్ర సముద్రం చూపించడం కానీ, సముద్రంలో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. ఆయన తాలూకా కెమెరా వర్క్ గురించి మనం మర్చిపెట్టడానికి లేదు. చాలా సీన్స్ అసలు సముద్రంలోనే ఉంటాయి. యాక్షన్ సీన్స్ ఉంటాయి, చాలా సీన్స్ సముద్రంలో ఉంటాయి, బోట్స్లో, షిప్లలో ఉంటాయి. చాలా బాగా అద్భుతంగా చూపించారు. ఓవరాల్గా దేవర మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇక చూడండి, మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇది మీకేమనిపించిందో మీరు కూడా సినిమా చూసి మీ కామెంట్ సెక్షన్లో మీరు కూడా మీ వ్యూస్ని షేర్ చేసుకోండి. ఇది దేవర మూవీ రివ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాసన్ ఫిలిమ్స్.